వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. షన్ను మనందరికీ తెలిసినటువంటి షణ్ముఖ్ జస్వంత్, నిక్ నేమ్ షన్ను, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, పేరు పొందినటువంటి యూట్యూబర్, అలాగే ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించిన వాడు. హీరోగా ఒక సినిమా చేశాడు. ఇక యూట్యూబ్ లో తను చేసేటువంటి సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఎంత పాపులర్ అయ్యాయో మనందరికీ తెలుసు. అలాగే బిగ్ బాస్ 5 అందులో తను కంటెస్టెంట్ గా ఉన్నాడు, ఫైనలిస్ట్ అయ్యాడు. ఆ సందర్భంగా వివాదాల్లోకి కూడా వెళ్ళాడు, ఒక బ్రేకప్ చేసుకున్నాడు కేవలం ఆ బిగ్ బాస్ 5 లో తను ఉండటం వల్ల. అలాంటి వాడు ఇప్పుడు ఒక కొత్త అందరినీ కూడా సర్ప్రైజ్ చేశాడు. నిన్న సాయంత్రం తను వైష్ణవి చోడిశెట్టి అనేటువంటి అమ్మాయితోటి ఎంగేజ్మెంట్ చేసుకున్నానని చెప్పి ప్రకటించాడు. దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ ని, వీడియోస్ ని రిలీజ్ చేశాడు. సో దాంతో అభిమానులందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిజానికి కొన్ని రోజుల ముందు పేరు చెప్పకుండా ఒక అమ్మాయిని పరిచయం చేశాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయే అతను కాబోయేటువంటి భార్య అయ్యింది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఒకసారి షన్ను సోషల్ మీడియా అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక చూస్తే సో అందులో మనం వాటిని చూడొచ్చు. తనకి ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఏకంగా 2.5 మిలియన్ ఫాలోయర్స్ ఉండటం అంటే చిన్న విషయం కాదు. ఒక యూట్యూబర్ కి ఈ స్థాయి ఫాలోయింగ్ ఉండటం అనేది చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది. పేరు పొందినటువంటి సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలకే ఆ స్థాయి ఫాలోయర్స్ ఉండరు. అలాంటిది షన్నుకి ఇంత పాపులారిటీ సంపాదించుకున్నాడు కాబట్టే గతంలో తరచూ వార్తల్లోకి వస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు చూస్తే తను షేర్ చేసినటువంటి 2 పోస్టులు. సో మొదట తను ఏం చేశాడో చూద్దాం. ఇది షణ్ముఖ్ జస్వంత్ అలాగే వైష్ణవి. సో ఇక్కడ తను రాసుకొచ్చాడు ఆ పోస్ట్ లో, షణ్ముఖ్ జస్వంత్ లవ్స్ వైష్ణవి చోడిశెట్టి, ఎంగేజ్డ్ 25th 2nd 2026, గాడ్స్ ప్లాన్ రివీల్డ్. ఇదంతా కూడా దేవుడి యొక్క ప్రణాళిక అని చెప్పేసి చెప్తున్నాడు. అది రివీల్ అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. సో వాళ్ళిద్దరు ఇక్కడ ఎంగేజ్మెంట్ అవటం కనిపిస్తుంది, ఉంగరాలు మార్చుకోవటం ఇదంతా కూడా కనిపిస్తుంది. సో ఒక్కసారి ఇతను ఏమేమి ఫోటోలు షేర్ చేశాడో ఇక్కడ చూద్దాం. సో అక్కడ రింగ్స్ కనిపిస్తున్నాయి, ఒకరికొకరు తొడుక్కోవటం. అలాగే ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ మనకు కనిపిస్తా ఉన్నాయి, కుటుంబ సభ్యులు. అలాగే ఒక న్యూస్ పేపర్ కటింగ్ లాగా ఇదంతా కూడా మనకి చేయటం కూడా కనిపిస్తూ ఉంది. దీంట్లో మనకు కనిపిస్తుంది యాన్ అన్ప్లాన్డ్ జర్నీ అని ఒకటి, గాడ్స్ ప్లాన్ రివీల్డ్ అని ఒకటి. ఇట్లా ఒక న్యూస్ కింద దాన్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే మనవాడు డిజిటల్ క్రియేటర్ కాబట్టి అలా క్రియేట్ చేశాడు. అలాగే ఆమెను ఎత్తుకున్నటువంటి ఫోటో, సో ఇక్కడ రింగ్ తొడుగుతున్నటువంటి పిక్చర్, ఇద్దరు ఒక క్యాండిడ్ మూమెంట్. సో దీని తర్వాత తను చేసినటువంటి మరొక పోస్ట్. సో ఇక్కడ ఒక వీడియోని షేర్ చేశాడు తను, ఆమెను అట్లా ఎత్తుకునేటువంటి వీడియో. సో చాలా చెరిష్డ్ మూమెంట్స్ అని, అలాగే డ్యాన్స్ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో దీంతో అంటే మన అందరికీ తెలుసు 2022 ఎప్పుడైతే ఆ బిగ్ బాస్ 5 అనేటువంటి ఆ ఈవెంట్లోకి, ఆ గేమ్ షోలోకి తను వెళ్ళటం, అక్కడ సిరి హనుమంతు తోటి తను చాలా క్లోజ్గా మూవ్ అవటం, ఇది లేనిపోని అపార్థాలకి తావిచ్చింది. నిజంగా వాళ్ళిద్దరూ కూడా ఆ షో చూసిన వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారేమో అని చెప్పేసి చాలా మంది అపోహపడ్డారు, అపార్థాలకు తావిచ్చింది. యాక్చువల్గా సిరి హనుమంతు కూడా అప్పటికే శ్రీహాన్ తోటి తను రిలేషన్షిప్ లో ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ అలాంటి పొరపత్యాలకు తావిచ్చే విధంగా షణ్ముఖ్ కూడా ప్రవర్తించాడు అనేటువంటి పేరు వచ్చింది. తను బయటకు వచ్చిన తర్వాత నిజంగానే దీప్తిస్తున్నాయి. తను కూడా ఒక యూట్యూబరే, డిజిటల్ క్రియేటరే, ఇద్దరు కలిసి హీరోయిన్లుగా సిరీస్లు చేసిన వాళ్ళు. 5 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మధ్య ప్రేమ నడిచింది. సో అట్లా 2022లో వాళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత తను ఈ వైష్ణవి చోడిశెట్టి అనేటువంటి అమ్మాయితో ప్రేమలో పడినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా, ఎలాంటి ముందస్తు అంటే ప్లాన్ అనేది ఎప్పుడు చేసుకోవడం మనకు తెలియదు, కానీ ప్రపంచానికి మాత్రం ముందస్తుగా తెలియచేయకుండా ఆల్ ఆఫ్ సడన్ ఇలా ఎంగేజ్మెంట్ చేసుకొని వాటిని, ఆ పిక్చర్స్ని అంటే అప్పుడు మూమెంట్స్ని మనకి షేర్ చేసి షాక్ ఇచ్చాడు చాలా మందికి. సో ఇది అంటే ఇన్నాళ్ళ తర్వాత తను ఒక ఇంటివాడయ్యాడు, ఒక ఇంటివాడు కాబోతూ ఉన్నాడు అధికారికంగా. ఇంటివాడు కాబోతూ అంటే ఆల్రెడీ సొంత ఇల్లు ఎప్పుడో కొనుక్కున్నాడు, కానీ ఇప్పుడు ఒక లైఫ్లోకి, ఒక ఫ్యామిలీ లైఫ్లోకి
అడుగు పెట్టబోతున్నాడు. పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా తను రివీల్ చేయలేదు. ప్రస్తుతానికైతే తన జీవితంలోకి వైష్ణవి చోడిశెట్టి అనేటువంటి అమ్మాయిని ఆహ్వానించాడు. ఆ అమ్మాయి కూడా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో రాబోయే రోజుల్లో వైష్ణవి గురించినటువంటి మరింత సమాచారం సేకరించుకొని నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి షన్నుకి అలాగే వైష్ణవ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, సో వాళ్ళ ప్రయాణం కలిసి సాగించేటువంటి జీవన ప్రయాణం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.